హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయే సెక్టార్ ప్రస్తుతం నెగటివ్ రిటర్న్స్ ని ఇస్తుంది. కాకపోతే నిపుణులు ఏం తెలుపుతున్నారంటే రాబోయే 4 సంవత్సరాల్లోపు 26% ఎదుగుదల ఉండబోతుంది ఈ సెక్టార్కి అని అంటున్నారు. మరి అదే సెక్టార్ గురించి కాదండి, కెమికల్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం. సో మన దేశంలోని రసాయనాలు తయారు చేసే కంపెనీస్, టాప్ 5 కంపెనీస్ని తీసుకుని ఈ పర్టికులర్ వీడియోలోనే వాళ్ళు ఎటువంటి వ్యాపారాన్ని చేస్తున్నారు, ఎటువంటి రసాయనాలని తయారు చేస్తున్నారు అండ్ వాళ్ళకుండే బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేది చూద్దాం. రసాయనాలు సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మొత్తం మీద సేల్స్ అనేది జరుగుతుందో 46% వరకు చైనా నుంచే తయారయ్యి సరఫరా అయితే అవుతుంది. అయితే వాళ్ళు ఏదైతే డంపింగ్ డ్యూటీ అని మనం అక్కడి నుంచి ఈ వార్త వినగానే హఠాత్తుగా వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉండే ధరలు అనేవి పడిపోవడము, దానివల్ల మన కంపెనీస్ ఏవైతే మన దేశంలో కెమికల్స్ని తయారు చేస్తారో వాళ్ళ యొక్క మార్జిన్స్ అనేవి ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇతర దేశాలందరూ కలిసి ఇప్పుడు మనం రసాయనాల కోసం ఎప్పుడూ కూడా ఎక్కువ మోతాదులో చైనా మీద ఆధారపడుతున్నాం కాబట్టి అది కాకుండా మన యొక్క సప్లై చైన్ని ఇంకా విస్తరించుకుందాము అని చెప్పేటప్పుడు మన దేశం యొక్క కెమికల్ సెక్టార్లో ఉండే కంపెనీస్కి ఇది మంచి అవకాశం కదా. సో మేమేం చేసాము, ఇక్కడ ఒక టాప్ 5 కంపెనీస్ని ఎలా ఎంచుకున్నాము అని అంటే, ఎప్పుడు కూడా ఇటువంటి కెమికల్ సెక్టార్లో ఉండే బిజినెసెస్ కొంతవరకు సైక్లికల్గా ఉంటాయి. అప్పుడు అప్పులు ఎక్కువ తీసుకున్నప్పుడు డౌన్ సైకిల్లోకి వెళితే బిజినెస్ అప్పుల యొక్క ప్రెషర్ అనేది ఎక్కువ మార్జిన్స్ పైన పడిపోతుంది. సో ఏవైతే కంపెనీస్ యొక్క అప్పులు డెట్ ఈక్విటీ రేషియో 0.5 కన్నా తక్కువ ఉండి వాళ్ళ క్యాష్ పొజిషన్ చాలా బలంగా ఉండి ఎటువంటి డౌన్ సైకిల్స్ వచ్చినప్పుడు కూడా తట్టుకుని ధీటుగా ముందుకెళ్లే కంపెనీసే మేము ఎంచుకుని తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మేండ్. ఈ రోజు మనం చూడబోయేది కెమికల్ సెక్టార్ కి సంబంధించిన 5 కంపెనీస్ యొక్క స్టాక్స్. సో మొట్టమొదటిది జుబిలియంట్ ఇంగ్రేవియా లిమిటెడ్. సో ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు బిజినెస్ టు బిజినెస్, ప్రతి ఒక్క కంపెనీ కూడా B2B లెవెల్లోని కెమికల్స్ ని తయారు చేసి సరఫరా చేస్తారు. అయితే వీళ్ళు తయారు చేసే కెమికల్స్ ని వివిధ రకాల పారిశ్రమల్లో వాడుతూ ఉంటారు. ఎటువంటి పారిశ్రమలు అంటే ఫార్మా అవ్వచ్చు, అగ్రోకెమికల్స్, న్యూట్రిషన్ అండ్ కాస్మెటిక్స్. సో ఈ అన్ని ఇండస్ట్రీస్కి సరిపడా కెమికల్స్ని వీళ్ళే సరఫరా చేస్తారు. అయితే వీళ్ళ యొక్క రెవెన్యూ మిక్స్లోని స్పెషాలిటీ కెమికల్స్ని తయారు చేయడం నుంచి 50% దాకా ఆదాయం అనేది వస్తుంది. సో అందులో కూడా ఈ స్పెషాలిటీ రంగంలోని పైరిడిన్ అనే ఈ పర్టికులర్ రసాయనాన్ని తయారు చేయడంలోని ఈ కంపెనీ మన దేశంలోని దాని యొక్క ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్ 80 నుంచి 85% వరకు ఉంది. అయితే చైనాలో కూడా ఇది తయారవుతుందండి, కానీ అక్కడ కేవలం 40% మాత్రమే ఉంది. సో మన దేశంలో ఉండే ఈ కంపెనీ నాన్ చైనా ప్లేయర్గా ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉండే పైరిడిన్ సొల్యూషన్ని తయారీ చేయడంలోనే డిమాండ్ని మొత్తం వీళ్ళే చేరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళకు ఉండే కేపబిలిటీస్ని ఇంకో 10 నుంచి 15% మధ్యలో పెంచుదాము అనే ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీకి భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తున్నారు. సో మొట్టమొదటిది వీళ్ళు పినకిల్ 345 అనే స్ట్రాటజీని అమలు పరచాలి అని అనుకుంటున్నారు. అంటే ఏంటి, 3 రెట్ల ఆదాయం పెరగాలి, 4 రెట్లు ఉండే ఎబిడ్డా మార్జిన్స్ పెరగాలి, అదన్నీ కూడా 5 సంవత్సరాలు అంటే 2030 లోపు అయిపోవాలి. సో దీనికి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా. సో 100 కోట్లు వాళ్ళకి లోపల నుంచి, అంటే వాళ్ళ బిజినెస్ నుంచి ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇంటర్నల్ ఫండ్స్, అప్పులు తీసుకోకుండానే ఈ ఫండ్స్ ద్వారా అది మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ దీనితో పాటు ఇదే టైంలోని 100కి పైగా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. 3500 కోట్లు ఆదాయం అనేది వస్తుంది. అండ్ ఇది 2025 ఆదాయంతో పోలిస్తే 83% దాకా ఉంది. అండ్ ఇక్కడతో ఆగిపోకుండా వీళ్ళు ఏదైతే కొత్త క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతూ ప్రాజెక్ట్స్ ని మొదలు పెడుతున్నారో, ఇటీవలే వచ్చే 11% మార్జిన్స్ మాత్రమే కాదు, 20కి పైగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, 20కి పైగా ఎబిడ్డా మార్జిన్స్ అనేవి వస్తుంది అని ప్రణాళికలు వేసుకున్నారు. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి, ఇదే క్వార్టర్ అంటే ఇదే సంవత్సరం 2026 Q3 కల్లా కానీ చూస్తే వాల్యూమ్స్ ఎంత మాత్రం పెరిగినప్పటికీ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే 1% వరకు తగ్గిపోయింది. అండ్ రెండవది, ఏదైతే లైఫ్ సైన్సెస్ అయిన కీ సెగ్మెంట్ ఉందో దాని నుంచి వచ్చే 40% ఆదాయంలో వచ్చే మార్జిన్స్, ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వచ్చే మార్జిన్స్ పైన ప్రెషర్ అనేది ఉంటూనే ఉంది. అండ్ లాస్ట్ లో ఉండే రిస్క్ ఏంటంటే గత 3 సంవత్సరాలుగా సేల్స్ అనేది పెరగడం తక్కువ రేట్లో, అంటే 20% కన్నా తక్కువగానే పెరిగింది. సో ఇవన్నీ మనము లెక్కించుకొని చూసుకోవాలి. ఇప్పుడు కంపెనీ నెంబర్ 2 గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. సో ఈ పర్టికులర్ కంపెనీ బేస్ చేసి కానీ చూస్తే 2 సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్నారు. సో మొట్టమొదటి సెగ్మెంట్ ఏంటంటే ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ నుంచి వీళ్ళకి 37% ఆదాయం వస్తుంది. అండ్ రెండవది వీళ్ళకి ఇండస్ట్రియల్ కెమికల్స్. సో పారిశ్రామికలకి కావాల్సిన రసాయనాలు తయారీ నుంచి 62% ఆదాయం అనేది వస్తుంది. మన దేశంలో ఏకైక కంపెనీ ఏదైతే అసిటిక్ యాసిడ్ తో పాటు ఫార్మిక్ యాసిడ్ ని తయారు చేస్తుందో, అలానే మన భారతదేశంలో సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మొట్టమొదటి కంపెనీ ఏదైతే TDI. సో TDI అంటే ట్యూలిన్ డి లైసోనేట్.
సో ఇటువంటి పదార్థాలు తయారు చేయడంతో పాటుగా మన దేశంలో అమోనియాని కూడా తయారు చేసి అమోనియాతో పాటుగా హై వాల్యూ కెమికల్స్ తయారీలోనే వీటిని వాడేస్తూ ఉంటుంది. సో భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది అని అంటే వీళ్ళు దాదాపుగా 2,800 కోట్లని ఖర్చు చేస్తూ ఇప్పుడు ఉండే వీళ్ళ కెపాసిటీ ఏదైతే నైట్రిక్ యాసిడ్ మరియు అమోనియం నైట్రేట్ ని తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్స్ ని ఏర్పరచడం కోసము అండ్ అది కూడా 2027 లోపు కమిషన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ అలానే ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ పరంగా కూడా ఏదైతే ఇటీవలే 4% నుంచి 8% వరకు ఉండేదో ఈ క్వార్టర్ కల్లా చూసినట్టయితే 9% చేరుకుంది. సో దీనికి వెనక గల రీజన్స్ ఏంటి? మొట్టమొదటి రీజన్ ఎప్పుడు కూడా ఫర్టిలైజర్ బిజినెస్ అనేది లాసెస్ లోనే ఉంటుంది. అలానే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క సెగ్మెంట్ కూడా ఫర్టిలైజర్స్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ కూడా లాసెస్ ని రిపోర్ట్ చేశారు. కాకపోతే అప్పుడు ఫ్రైట్ రేట్స్ ఏవైతే Q2 లోని ఎక్కువగా ఆ ఖర్చులు అనేవి బుక్ చేశారో Q3 కల్లా అది కొంచెం తగ్గడం మొదలుపెట్టింది. అది అసలు లేకపోవడంతో మార్జిన్స్ అనేవి కోలుకున్నాయి. అండ్ రెండవది టీడీఐకి సంబంధించిన కెమికల్ ప్రైసెస్ ఇది వరకు Q2, Q3 లోనే చాలా తక్కువలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు జనవరి తర్వాత మళ్ళీ వేగాన్ని పుంజుకుని టీడీఐ ప్రైసెస్ అండ్ అసిటిక్ యాసిడ్ యొక్క ధరలు పెరగడం మనం చూస్తున్నాం. అండ్ అలానే నవంబర్ తర్వాత నుంచి డిమాండ్ అనేది ఎక్కువగా పెరగడంతో వీళ్ళ యొక్క ప్లాంట్ అసిటిక్ యాసిడ్ యొక్క ధరలు పెరిగినాయి. అండ్ అలానే టీడీఐ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది రాబోయే 5 సంవత్సరాల పాటు ఉంటుంది అని మళ్ళీ అది కొనసాగించడంతో ఇది ఒక మంచి విషయంగా మారింది. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు రిస్క్స్ అనేవి ఏంటి అని చూసినట్టయితే మొట్టమొదటిది ఫర్టిలైజర్ బిజినెస్. సో నేను ఇది వరకు చెప్పినట్టుగానే ఫర్టిలైజర్ బిజినెస్ లో గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీస్ అనేవి ఎప్పటికప్పుడు అందజేయరు. అండ్ అలా కూడా అందజేసినా కూడా అది కొంచెం డిలే అవడంతో అండ్ దాంతో పాటు వీళ్ళు ఇన్కర్ అయ్యే ఖర్చులు ఏవైతే ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఎనర్జీ కాస్ట్ ఉంటాయో ఇవన్నీ మెరుగుపడాలి, మార్జిన్స్ మెరుగుపడాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు రివిజన్ అనేది చేసేంత వరకు ఇక్కడే వాళ్ళు అలాగే చిక్కుకుపోవాల్సి ఉంటుంది. అండ్ రెండవది కెమికల్ బిజినెస్ లోనే ఎప్పుడు కూడా అసిటిక్ యాసిడ్ కి సంబంధించినంత వరకు వాల్యూమ్స్ అండ్ మార్జిన్స్ రెండు కూడా కీలకమే. అయితే మీరు అసిటిక్ యాసిడ్ ని తయారు చేయాలి అని అంటే మెథనాల్ యొక్క అవైలబిలిటీ అండ్ దాని యొక్క ధరలు కూడా కీ ఫ్యాక్టర్ గా ఇప్పుడు ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇవి ఎప్పుడైనా మారిపోతే కంపెనీ యొక్క మార్జిన్స్ పైన ప్రెషర్ అనేది పడిపోతుంది. సో ఇప్పుడు మూడవ కంపెనీ ఎపిగ్రిల్ లిమిటెడ్. అయితే వీళ్ళ బిజినెస్ మోడల్ ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ని ఇస్తాం. ఇప్పుడు మనం పిండి మిల్లుల్లోని పిండి వస్తుంది కదా, ఆ పిండిని సరాసరి అదే విధంగా కానీ మనం బయటికి అమ్మితే చాలా మంది ఇదే పిండి బిజినెస్ లో ఉంటారు అండ్ మార్జిన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ మోతాదులో అమ్మాల్సి వస్తుంది. కాకపోతే అదే పిండిని కానీ మీరు ఒక పిజ్జా బేస్ ని తయారు చేసి లేకపోతే ఒక పాస్తాని తయారు చేసి మంచిగా ప్యాక్ చేసి అమ్మితే ప్రీమియంలో అమ్మచ్చు కదా, అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కదా. సో అటువంటి తీరులోనే ఈ ఎపిగ్రిల్ వాళ్ళు పనిచేస్తున్నారు. సో వాళ్ళు బేస్ అయిన వాళ్ళ యొక్క క్లోర్ ఆల్కలీ ప్లాంట్ నుంచి తయారు చేసేది సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు నుంచి వాళ్ళు కొసాటిక్ సోడా అండ్ దాంతో పాటుగా క్లోరిన్ ని తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన క్లోరిన్ ని మొత్తం బయటకు అమ్మకుండా 75% వాళ్ళు సొంతగా వాడుకుని దాని నుంచి ECH అండ్ CPVC రెసిన్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ హై వాల్యూ డెరైవేటివ్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలోకి వస్తాయి కాబట్టి ప్రీమియం అయిన ప్రైజెస్ అనేవి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఇటువంటి కెమికల్స్ ని ఎటువంటి పరిశ్రమల్లో వాడతారు? సో పరిశ్రమల విషయానికి వస్తే ఫార్మాలో, ఎలక్ట్రానిక్స్ లో, CPVC పైప్స్ లోని, టెక్స్టైల్స్ లో, పెయింట్స్ లో వాడతారు. అండ్ ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క కెపాసిటీ CPVC రెసిన్ ని తయారు చేయడానికి 75,000 మిలియన్ టన్స్ పర్ యానం. అండ్ వీళ్ళు మన దేశంలో అగ్రస్థానంలో ఉన్నారు CPVC రెసిన్ ని తయారు చేయడంలోని. అండ్ అలానే కొసాటిక్ సోడాలోని 4వ స్థానంలో ఉన్నారు ఈ ప్రొడక్షన్ పరంగా. ఇక్కడతో ఆగిపోకుండా వీళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే సంవత్సరానికి 10 నుంచి 12% మధ్యలో గ్రోత్ ఉంటుంది అని చెప్పారు. అండ్ అలానే 70% దాకా రెవెన్యూ అనేది డెరైవేటివ్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ నుంచి రావాలి. ఇప్పుడు ఉండే తక్కువది కాస్త 70% వరకు పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ దాంతో పాటుగా 2027లోని ఒక 400 కోట్ల చొప్పున కేటాయింపు అనేది జరిగింది. సో ఎందుకు ఇలా కేటాయించారనంటే ECH తయారీ అండ్ CPVC ఉండే తయారీ వారి ప్రస్తుతం ఉండే కేపబిలిటీని 2 రెట్లుగా పెంచాలి అని అనుకుంటున్నారు. కాబట్టి నంబర్స్ ని చూసేద్దాం. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం Q3 కల్లా ఎబిడ్డా మార్జిన్స్ అనేవి 28% నుంచి 17% దాకా పడిపోయినాయి. ఎందుకు? వర్షాలు ఎక్కువ పడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా PVC యొక్క ధరలు తగ్గిపోవడం వల్ల మార్జిన్స్ పైన ప్రెషర్ అనేది పెరిగింది అండ్ వీళ్ళకుండే ఇన్వెంటరీ యొక్క కాస్ట్ పెరిగిపోయింది. కానీ Q4లోని మళ్ళీ వేగాన్ని అందుకుని మళ్ళీ దాదాపుగా 15% వాల్యూమ్ పరంగా వీళ్ళు గ్రోత్ ని చూపించి 736 crores రెవెన్యూని నమోదు చేసుకున్నారు. సో అదే టైంలోని మళ్ళీ మార్జిన్స్ తిరిగి 23% వరకు మళ్ళీ పెరిగిపోవడంతో ఇది మంచి కంబ్యాక్ గా వాళ్ళు భావిస్తున్నారు. అండ్ నవంబర్ తర్వాత నుంచి వీళ్ళ ప్లాంట్ డిమాండ్ పెరగడం వల్ల ప్లాంట్ అనేది మొత్తం 80% వరకు యూటిలైజేషన్ లోకి
వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ఎటువంటి రిస్క్స్ ని ఈ కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుందంటే, అదానీ అండ్ రిలయన్స్ వాళ్ళు అతి పెద్ద భారీ మొత్తంలోని పీవీసీకి సంబంధించిన కేపబిలిటీస్ ని పెంచేయడం తోటి సో ఇప్పుడు కాస్టిక్ సోడా యొక్క తయారీ ఎక్కువగా చాలా మొత్తంలోని ఎక్కువగా సప్లై అనేది ఉండిపోతుంది. సో అప్పుడు వీళ్ళు ఎలా కాంపిటీషన్ ని దాటుతారని చూసుకోవాలి. అండ్ దీనితో పాటుగా కాస్టిక్ సోడా యొక్క ప్రాఫిటబిలిటీ లాభం పరంగా కానీ చూస్తే ఎలక్ట్రోకెమికల్ యూనిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై కూడా ఒక పెద్ద కీలకమైన పాత్రని వహిస్తుంది. సో సప్లై ఎక్కువ అయిపోయినప్పుడు డిమాండ్ పరంగా చూస్తే ఆ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి కదా. సో కాంపిటీషన్ పరంగా చూస్తే అదానీ అండ్ రిలయన్స్ నుంచి వీళ్ళకైతే కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు కంపెనీ నంబర్ 4 లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో వీళ్ళు 2 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. మొట్టమొదటిది ఎసెన్షియల్ సెగ్మెంట్, రెండోది స్పెషాలిటీ సెగ్మెంట్. ఎసెన్షియల్ సెగ్మెంట్ నుంచి 70% ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ గ్రోత్ అనేది మార్జిన్స్ అనేది 3% దగ్గర ఆగిపోయినాయి. అండ్ 30% ఆదాయం ఇచ్చే ఈ స్పెషాలిటీ వాటికి చూస్తే మార్జిన్స్ 23% వరకు ఉన్నాయి. అండ్ వీళ్ళు B2B రంగంలోని రసాయనాలు తయారీ చేయడంతో పాటు సాల్వెంట్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ని కూడా వివిధ రకాల పరిశ్రమలు ఏవైతే ఫార్మా, అగ్రోకెమికల్స్, పెయింట్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంటాయో వీటికి అందజేస్తున్నారు. అండ్ ముఖ్యంగా వీళ్ళు తయారు చేసే కెమికల్ ఏదైనా ఉంది అని అంటే అది ఈథైల్ అసిటేట్. ఈథైల్ అసిటేట్ 34% ఇండియన్ మార్కెట్ షేర్ లోని వీళ్ళు మార్కెట్ షేర్ తోటి ఇండియాలో వ్యవహరిస్తున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7వ స్థానంలో ఉన్నారు ఈ కెమికల్ తయారీలోని. అయితే 2025 కొంచెం తర్వాత భాగం సెప్టెంబర్ తర్వాత కానీ చూస్తే అసిటిక్ యాసిడ్ యొక్క ధరలు పెరిగినాయి. చైనాలో షట్ డౌన్ వల్ల కూడా ఈ పర్టికులర్ అసిటిక్ యాసిడ్ యొక్క ధరలు అనేవి ఎక్కువగా పెరిగినాయి. సో అందువల్ల ఎసెన్షియల్ సెగ్మెంట్ లో ఉండే ఈ ధరలు పర్ టన్ విషయానికి వస్తే 320 నుంచి $330 పర్ టన్ ఏదైతే ఉందో అది కాస్త 360 నుంచి $380 పర్ టన్ కింద మారింది. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అసిటైల్ యాసిడ్ అసిటైల్ యొక్క ప్రైజింగ్ విషయానికి కానీ వస్తే ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో దాని యొక్క మార్జిన్స్ స్ప్రెడ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. అదే టైంలో చైనా నుంచి కెమికల్స్ అండ్ ఆగ్రోకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల మీద ఇచ్చే రిబేట్స్ అనేవి ఏప్రిల్ 2026 దాకా ఆపివేస్తామని చెప్పడంతో మన కంపెనీ మన దేశంలో ఉండే అదే కంపెనీస్ ఏవైతే సేమ్ తీరులోని రసాయనాలను ఎగుమతి చేస్తున్నాయో వాటికి ఒక అవకాశం కింద మారింది. అండ్ దీనితో పాటుగా ఈ బ్యాక్గ్రౌండ్ లోని వీళ్ళు విజన్ 2028 అనే ఒక స్ట్రాటజీని దింపారు. సో విజన్ 2028 అంటే ఏంటి? ఈ పర్టికులర్ వచ్చే సంవత్సరంలోని రెవెన్యూ అనేది 2 రెట్లు పెరగాలి అండ్ ఎబిడ్డా అనేది 3 రెట్లుగా పెరగాలి అనే విషయం పైన వీళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. సో ఈ విజన్ 2028 అమలు పరచాలంటే ఎంతో కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో ఒక 3,500 కోట్ల దాకా దానికోసం కేటాయించినట్టుగా తెలుస్తుంది. సో ఇలా కేటాయించడం తోటి ఆదాయం కూడా పెరుగుతుందని నమ్ముతున్నారు. నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే ఇదే సంవత్సరం Q3 లోని సేల్స్ అనేవి 9% తగ్గింది. కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది స్పెషాలిటీ రంగం నుంచి. 30% అక్కడ ఆదాయం అనేది తగ్గింది. స్పెషాలిటీ కెమికల్స్ అనేవి ఎప్పుడు కూడా చాలా ఎక్కువ మోతాదులో మార్జిన్స్ ఇచ్చే ఒక సెగ్మెంట్. ఇక్కడ సేల్స్ తగ్గుతుందంటే మనం చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టర్స్ గా ఇక్కడ కళ్ళు తెరిచి చూడాల్సిన విషయమే. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్స్ అనేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా కేటాయిస్తున్నారు కానీ ప్రాజెక్ట్స్ అనేవి టైంకి అవ్వకపోవడం వల్ల విటెనీ అనే ప్రాజెక్ట్ నుంచి టైంకి అందజేయలేకపోవడం వల్ల ఇక్కడ ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగానే పెరిగిపోయినాయి. సో అలా ఎగ్జిక్యూషన్ రిస్క్ వెళ్ళిపోతే ఎక్కువగా ఖర్చులు పెరిగిపోయే రిస్క్ ని వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అతిపెద్ద సమస్య ఈ కంపెనీకి. కంపెనీ నెంబర్ 5 దీపక్ నైట్రేట్ గురించి మాట్లాడాలి అని అంటే వీళ్ళు B2B కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ పెయింట్స్, ఫార్మా, అగ్రోకెమికల్స్, లామినేట్స్ అండ్ కెమికల్స్ ని సరఫరా చేస్తారు. వీళ్ళు కూడా 2 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి ఫినాల్ అండ్ రెండవది అడ్వాన్స్డ్ ఇంటర్మీడియరీస్. సో ఫినాల్ రంగం నుంచి వీళ్ళకి ఇండియాలో మార్కెట్ షేర్ 50% ఉంది అండ్ 70% దాకా ఆదాయం వస్తుంది. అండ్ అడ్వాన్స్ ఇంటర్మీడియరీస్ నుంచి 30% దాకా ఆదాయం వస్తుంది. అండ్ వీళ్ళకి ఏదైతే ఈ ఫినాల్ సెగ్మెంట్ లో ఉండే కేపబిలిటీస్ ని రాబోయే 2 సంవత్సరాల్లోని 2 రెట్లుగా పెంచాలి అని అనుకుంటున్నారు. అండ్ అదే టైంలోని వీళ్ళకు ఉండే ప్రొడక్షన్ సిస్టమ్ లోని ఏవేవైతే ఆటుపోట్లో సమస్యలు ఉంటాయో ఆ బాటిల్ నెక్స్ ని తొలగిస్తూ చాలా బాగా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళ యొక్క జాబితాలోని 34 ప్రోడక్ట్స్ అండ్ 56కి పైగా అప్లికేషన్స్ వీళ్ళు తయారు చేసే రసాయనాల ద్వారా జరుగుతుంది. అండ్ అలానే మార్చ్ 2025కి ఇంతకు ముందు ఉండే 115% కెపాసిటీ యూటిలైజేషన్ నుంచి 165% కెపాసిటీ యూటిలైజేషన్ మధ్యలో పెరిగింది. నంబర్స్ పరంగా చూస్తే ఇది బాగా సైక్లికల్ గా ఉండడం వల్ల ఈ సంవత్సరం Q3లోనే 3% మాత్రమే నెట్ మార్జిన్స్ అనేవి పెరగడం చూసాం. గ్రోత్ అవుట్లుక్ లోని రాబోయే 2028 కల్లా దాదాపుగా 14,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కేటాయించారు. ఇలాగ ఎక్స్పెన్షన్ చేసినప్పటికీ వాళ్ళ ఆదాయం 1.7 times కి పెరుగుతుంది అని భావిస్తున్నారు. సో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన 11,000 కోట్లని వీళ్ళు కేటాయిస్తూ ఫెనాల్ టు పాలికార్బనేట్ కాంప్లెక్స్. సో ఇది ఇండియాలోని వీళ్ళే స్థాపిస్తున్నారు. ఇది కానీ స్థాపిస్తే ఏదైతే దిగుమతుల మీద మనం ఎక్కువగా ఆధారపడతామో దాన్ని మనం తగ్గించుకుని ఇక్కడి నుంచే మనము ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని తీసుకోవచ్చు. అండ్ కరెంట్ గా ఈ కంపెనీ
15 ప్రోడక్ట్స్ R&Dలో ఉంది, పైలటింగ్లో ఉంది, అండ్ అలానే కస్టమర్ వాలిడేషన్ స్టేజ్లో ఉంది. అంటే ఒక 15 ప్రోడక్ట్స్ని ఆల్రెడీ మార్కెట్లోకి పెట్టారు. ఇంకా ఇవన్నీ దాటేసుకుంటే వెంటనే వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తూ అక్కడి నుంచి కూడా ఆదాయం అనేది పెరుగుతుంది. రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్లో ఉంది వీళ్ళకి అతిపెద్ద రిస్క్. 30% రెవెన్యూ వీళ్ళకి అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అగ్రోకెమికల్ బిజినెస్లో ఎటువంటి స్లో డౌన్ అయితే వస్తే ఇక్కడ మార్జిన్ స్లో డౌన్ రావడం వల్ల 15 నుంచి 17% ఉండేది కాస్త 2 నుంచి 3% పడిపోయింది. సో ఇదండి ఏవైతే 5 కంపెనీస్ కెమికల్ సెక్టార్లోనే ఉండే కంపెనీస్ అండ్ ఎట్లాగా వాళ్ళు పనిచేస్తున్నారు అండ్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్కి. సో చైనాలో విధించిన కొన్ని బ్యాన్స్ వల్ల మన దేశం యొక్క కెమికల్ సెక్టార్ అసలు ఎలాగ రాణించబోతుంది అండ్ ఈ పర్టికులర్ కంపెనీస్ అయితే డెట్లోనే తక్కువ ఉన్నప్పటికీ కూడా మిగతా పారామీటర్స్లోనే మీరు ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్గా ఒక కన్ను వేసి ఉంచాల్సిందే. అదే నేపథ్యంలోని ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చిందిగా భావిస్తూ ఇది కేవలం మీరు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్తో కూడిన వీడియోలా మాత్రమే భావించాలి అని కోరుకుంటూ ఏదైనా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే మేము ఇక్కడ తెలియపరిచిన స్టాక్స్లోని మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.